ఇవాళ కర్నూలు జిల్లా ప్రధానమైనటువంటి అంశాలు శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 2 కోట్లు అదనంగా వచ్చింది. మరి గత కార్తీక మాసం 33 రోజులకు సంబంధించినటువంటి ఆదాయాన్ని అధికారులు లెక్క పెట్టారు. 7,27,00,000 ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. మరి గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది 5,96,00,000గా కార్తీక మాసానికి వచ్చినటువంటి హుండీ ఆదాయం లెక్కలు తేల్చాయనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు శ్రీశైలం ఆలయానికి సంబంధించినటువంటి ఈవో పదవి 2 ఏళ్లు పూర్తి అయినటువంటి నేపథ్యంలో మరొక ఏడాది పొడిగించారు. తన డిప్యూటేషన్ మీద కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇంకోవైపు కార్మిక హక్కు చట్టాలను కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి హక్కుల్ని కాలరాస్తున్నారంటూ రైతు సంఘం, కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు నగరంలో చౌరస్తా ఫై రోడ్ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు రైతు కార్మిక సంఘాలు. మరోవైపు ఎమ్మిగనూరులో జరుగుతున్నటువంటి మున్సిపల్ సమావేశాన్ని అడ్డుకున్నారు. కార్మిక హక్కు చట్టాలను తక్షణమే నూతన చట్టాలను విరమించుకోవాలని ఆందోళన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి. ఇంకోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా హడావిడిగా జిల్లా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కూడా విజిట్ చేస్తున్నారు. సడన్ విజిట్ గా ఇవాళ కృష్ణగిరి మండలం పిహెచ్సికి సందర్శించారు కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి. మరి ఇది ఇవాళ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు.